నల్గొండ జిల్లా అభివృద్ధి ఏడేసిన గొంగడి ఆడనే ఉందంటే గత 20-25 సంవత్సరాల నుంచి సుమారుగా రెడ్డిల అరాచకము, రెడ్డిల యొక్క పెత్తనము, రెడ్డి రాజ్యం నడుస్తుంది కాబట్టి నల్లగొండ అభివృద్ధి చెందట్లేదు. నల్లగొండ ప్రజల్లో చైతన్యం రాకుండా రెడ్డిలు వాళ్ళ సులాభాల కోసం వాళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రతి పార్టీలోనూ రెడ్డిలు ఆధిపత్యం చెలాయిస్తూ రెడ్డి సామాజిక వర్గం అనేది కంప్లీట్గా నల్లగొండ జిల్లాను వెనుకకు నెట్టుతుంది. కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు తప్ప ఇంకోటి లేదు. ఎస్ఎల్బీసీని కంప్లీట్ చేయమని ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కానీ ఏ ఒక్క నాయకునికి కూడా పట్టనట్టే అంటీ ముట్టనట్టు ఉంటున్నారు. ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయాలి. నల్లగొండ జిల్లా బాగుపడాలంటే ఈ రెడ్డి సామాజిక వర్గం అనేది గట్టిగా పనిచేయాలి. లేదంటే ఎన్నికల నుండి తప్పుకుంటే ఇతర సామాజిక వర్గాలు బాగుపడి ఖచ్చితంగా నల్లగొండను బాగుపరుస్తాయి. నల్లగొండ బాగుపడాలంటే ఈ రెడ్డి సామాజిక వర్గంలో మార్పు రావాలి. మార్పు రావాల్సింది ప్రభుత్వంలో కాదు, మార్పు రావాల్సింది ఈ రెడ్డి సామాజిక వర్గంలో. మీరు రెడ్డి సామాజిక వర్గాన్ని నల్లగొండ ప్రాంత ప్రజలు గెలిపించినంత కాలము నల్లగొండ బతుకులు మారవు. ఎందుకంటే క్లియర్ కట్ కనబడుతుంది. ఇప్పుడు ప్రతి నల్లగొండ కాన్స్టిట్యున్సీ కానీ, మునుగోడు కాన్స్టిట్యున్సీ కానీ, ఇట్లా అన్ని కాన్స్టిట్యున్సీలు నల్లగొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ, ఇంకో కాన్స్టిట్యున్సీ అన్ని లెక్కలేసుకుంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో రెడ్డులదే అగ్ర పెత్తనం ఉంది. ఈ రెడ్డి రాజ్యం ఉన్నంత కాలం రెడ్డిస్ ఏకైక మోటో ఉంటుంది. వాళ్ళ ఆధిపత్యం చెలాయించుకోవడం కోసం ఎప్పుడైనా సరే వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడం చేసే ప్రయత్నం అంతా అభివృద్ధి మీద పెట్టరు అనేది జగమెరిగిన సత్యము. అభివృద్ధి మీద పెట్టినైతే నల్లగొండ ఈరోజు ఈ దుస్థితిలో ఉండేది కాదు. నల్లగొండ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుంది. వేరే సామాజిక వర్గాలు మేల్కొని సాధ్యమైనంత తొందరగా నల్లగొండ జిల్లా మొత్తాన్ని అభివృద్ధి చెందించుకోవాలి. నల్లగొండ అనేది అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ఎస్ఎల్బీసీ కాల్వ పూర్తి చేయాలి. పూర్తి చేయకపోతే మన నల్లగొండ ప్రాంతం అనేది వెనుకబడుతూనే ఉంటుంది. భారతదేశంలోనే వెనుకబడ్డ జిల్లాలలో నల్లగొండ ఒక జిల్లా అని చెప్పుకోవడం సిగ్గుచేటు. మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాక కూడా నల్లగొండ జిల్లా వెనుకబడ్డదంటే ఈ రెడ్డిల అజమాయిషి, రెడ్డిల ఆధిపత్య పోరు తప్ప ఇంకోటి కాదు. ఫస్ట్ రెడ్డిలలో మార్పు రావాలి. వేరే సామాజిక వర్గాలకు అవకాశాలు రావాలి. వేరే సామాజిక వర్గాలను ప్రోత్సహించాలి. అప్పుడే నల్లగొండ జిల్లా పూర్తిగా బాగుపడుతుంది.